ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే అసలు 1947లో మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఆ తర్వాత నుంచి డెకేడ్స్ వైజ్గా కావచ్చు, మనీ వైజ్గా కావచ్చు, గ్లోబలైజేషన్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. సో ప్రజెంట్ అసలు మనీ అనేది ఎలా నడుస్తుంది, ఇప్పుడు ప్రజెంట్ 79th ఇండిపెండెన్స్ అనేది మనం జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి బిజినెస్ అనలిస్ట్ ఎట్ ద సేమ్ టైం డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ ఏంజల్స్ మనతో ఉన్నారు. సో రత్నాకర్ సామవేదం గారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బర్స్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్, ముందుగా మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సేమ్ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. సార్, యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నట్లయితే వరల్డ్ అనేది చాలా ఫాస్ట్ ఇవాల్వ్ అయింది. మనం మనీ సెగ్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటాం కాబట్టి బిజినెస్ కావచ్చు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అసలు ఎలా ఇవాల్వ్ అయింది డెకేడ్స్ వైజ్ గా కంపేర్ చేసి అని చెప్పగలరా? మనం ఇండియా ఇండిపెండెన్స్ చూసుకుంటే 1947 కి ముందర మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ మైండ్, హౌ టు గెట్ ద ఇండిపెండెన్స్. వాళ్ళు ఎవరు ఫైనాన్షియల్ వైబిలిటీ గురించి ఆలోచించారంటే అప్పుడు జనాలు ఆలోచించలేదు. They're very happy having 3 times a day meal and their only focus is how to get independence. మీరు చూస్తుంటే ఇండియా as a country has done that. Only liberation has happened. మనం మన ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేయాలి అని ఉండలేదు. They were not thinking about how to create money, what is that we have to do. ఇండియాకి కల్చరల్ గా it was never been a fitment actually. Post 1947 once independence came, మన కంట్రీ రెండు విధాలు ఆలోచించింది, వెదర్ విల్ గో యాజ్ అ క్యాపిటలిస్ట్ ఎకానమీ సోషలిస్ట్ ఎకానమీ అని. సో వీ అడాప్టెడ్ రష్యా సోషలిజం. అవును, చూస్తుంటే సో సోషలిజం, ఈక్వాలిటీ ఫర్ ఆల్, మనీ ఫర్ ఆల్, ఎవ్రీథింగ్ ఫర్ ఆల్ అనేసి ఆలోచించి మన కాన్స్టిట్యూషన్ కూడా ఎలా డెవలప్ చేసామంటే 3 areas లో వీ వాంటెడ్ టు ప్రొవైడ్ థింగ్స్. ఒకటి ఎడ్యుకేషన్, రెండోది లా అంటే న్యాయం ఇవ్వటం, అవును, మూడోది హెల్త్. బికాస్ దీస్ 3 are the 3 things on which ఎంటైర్ కంట్రీ ఇస్ డిపెండెంట్. మీరు అందరూ ఆలోచించాలి, ఈ 3 సూత్రాల మీదే స్కూల్ పిల్లలకి కానీ కాలేజ్కి కానీ గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఉంటే దెర్ ఈస్ నో జిఎస్టీ. సెకండ్ థింగ్ ఇస్ వాళ్ళకి కూడా ట్యాక్స్లు కూడా లేవు. మీకు యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఈవెన్ ఇఫ్ యూర్ రన్నింగ్ అన్ ఎడ్యుకేషన్ ఇష్యూ దర్ ఇస్ నో ట్యాక్స్. అగైన్ సేమ్ థింగ్ విత్ లా. ఈ లా కోర్ట్స్, లాయర్స్ వీళ్ళందరికీ కూడా దే ఆర్ నాట్ allowed to get taxed. Judges ki tax avani undav vallaki. Even there is no GST applied. Kan corporate using lawyers, they have to pay GST because corporate is a pure business entity. Individual GST akkalledu. Same thing with hospitals. Hospitals they have to service kabatti hospital kuda GST ledhu. Mandulu kuda meeku free ga uchitanga ivvali, which is needed, and they have to come with వెరీ బేసిక్ ప్రైస్. ఐ థింక్ ఇప్పుడు మోడీ గారు దాన్నే జనరిక్ డ్రగ్స్ తీసుకొచ్చి లో ప్రైస్ కి ఇవ్వటం మొదలు పెట్టారు. ఎందుకంటే ఎంతసేపు మనం ఫారిన్ కంట్రీస్ లో బిల్డ్ చేసిన ఫార్మసీస్ తో చేయాలి. సో దిస్ ఇస్ ద కీ ఫిలాసఫీ అండర్ విచ్ హెస్ కమ్. బట్ ఇనిషియల్ ఏంటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మీద ఫోకస్ చేశారు నెహ్రూ గారు. ఇట్ ran for some time బట్ డిజైర్డ్ రిజల్ట్స్ రాలేదు. అవును, దే థాట్ సంథింగ్ విల్ హ్యాపెన్ బట్ అనుకున్న విధంగా ముందరికి వెళ్ళలేదు. అండ్ గవర్నమెంట్ వాజ్ స్పెండింగ్ హెవీలీ టు బిల్డ్. మీకు స్టీల్ ప్లాంట్లు వచ్చినా, ఇవన్నీ వచ్చినా కూడా గవర్నమెంట్ ఇనిషియేటెడ్, డ్యామ్స్ అవన్నీ కూడా. బట్ ద బిగ్గెస్ట్ చేంజ్ కేమ్ ఈస్ ఇన్ 1975, 1980s when కంప్యూటర్ వచ్చిన తర్వాత యుఎస్ స్టార్టెడ్ పికింగ్ అప్, ఇండియన్ స్టార్టెడ్ మూవింగ్ టు యుఎస్. దట్స్ వేర్ కంప్లీట్ చేంజెస్ హ్యాపెన్. మీరు నారాయణమూర్తి ఇవన్నీ చూసినప్పుడు ఆయన అప్పుడే వచ్చారు 1982, 83. సేమ్ టైం ఫార్మసీస్ మన ఇండియన్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ఫార్మసీస్ కూడా, ఐడిపిఎల్ అవన్నీ కూడా. అక్కడ మన అంజిరెడ్డి గారు అంటే హైదరాబాద్ లో డాక్టర్ రెడ్డి సంజిరెడ్డి గారు డిఆర్ఎల్ పెట్టడం. Okay. Is a private player who came out and started. Even for scooters we are dependent on government. మీకు తెలియదు, మన స్కూటర్స్ అని కూడా గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేస్తారు. తర్వాత బజాజ్ కేమ్ ఇంటూ అప్పుడే హమారా బజాజ్ అనేది కాన్సెప్ట్ రావటం అనమాట. ఈవెన్ టీవీ సీరియల్స్ ఆర్. సో గవర్నమెంట్ వాజ్ స్పెండింగ్ ఇనిషియల్లీ బట్ దే స్లోలీ ప్రైవేట్ ప్లేయర్స్ స్టార్టెడ్ కమింగ్ ఇంటూ దిస్ ఇస్ వాట్ హస్ హ్యాపెండ్. బట్ గవర్నమెంట్ ఫెల్ట్ ఇది అనుకున్న విధంగా వెళ్తోంది కానీ ఇది ఇంకా గ్రో అవ్వలేదు. అప్పుడు లైసెన్స్ రాజు ఉండేది. సో గెటింగ్ ఏ లైసెన్స్ అండ్ సంబడి హూ గాట్ ఎ లైసెన్స్ అగైన్ దే ఆర్ బికమింగ్ రిచ్ అని ఉండేది. అండ్ గవర్నమెంట్ లో చాలా ఈ బ్రైబ్ ఇవన్నీ పాతుకుపోవటం ఇవన్నీ జరిగాయి. తగ్గిందంటారా సార్ బ్రైబ్ అనేది? తగ్గింది, చాలా మటుకు చాలా వరకు. ఆఫ్టర్ డిమానిటైజేషన్ తర్వాత మేబీ ఇంప్రూవ్మెంట్ వచ్చినట్లు. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు డిపెండెన్స్ ఆన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కేమ్ డౌన్ డ్రాస్టిక్లీ అంటిల్ యూ విజిట్.
అవును అదర్వైజ్ యూ డోంట్ నీడ్ టు విజిట్ గవర్నమెంట్ కదా. మీరు ఎలాంటి ఇన్ని కోట్ల మంది ఇన్నిసార్లు వెళ్ళుంటే అడిగి గవర్నమెంట్ లో డబ్బుల మీద డబ్బులు చేసుకోవచ్చు. అవును ఇప్పుడు అంతా ఆన్లైన్ ఎవ్రీథింగ్ ఆన్లైన్, ఈవెన్ Hmm. బిల్లింగ్ కూడా ఆఫ్లైన్ రావట్లేదు ఇంకా. స్టిల్ ఎలక్ట్రిక్ బిల్డింగ్ ఇంకా ఐఓటీ డివైసెస్ వస్తే అవే బిల్ చేసుకుంటాయి. దే డోంట్ నీడ్ ఎనీ ఆఫ్లైన్. సో ఇట్స్ అ బిగ్ చేంజ్ దే బ్రాట్. బట్ బిగ్గెస్ట్ చేంజ్ కేమ్ ఇన్ నరసింహారావు గారు వచ్చినప్పుడు 91 లో లిబరలైజేషన్ చేసాడు. వాట్ ఈ ఫౌండ్ ఇస్ ఇండియా సెల్ఫ్ సఫిషియెంట్ అవుదాం అంటే మన ఇప్పుడు ఐపీఎల్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి. అవును బిఫోర్ ఐపీఎల్ అండ్ పోస్ట్ ఐపీఎల్ మీరు చూస్తుంటే క్రికెట్ లో బిఫోర్ ఐపీఎల్ 1 or 2 టాలెంట్ చాలా స్ట్రగుల్ అయ్యి నానా గడ్డి గర్చి ఆడికి ఇండియా క్రికెట్ టీమ్ లోకి వచ్చి వాడు అక్కడ ప్లే చేస్తే ఆడికి పేరు వస్తే పోల్డెన్ డబ్బులు వచ్చాయి. అలానే టెండూల్కర్ గానీ అజరుద్దీన్ గానీ ఆ టైంలో బాగా డబ్బులు చేసుకున్నారు. ఈవెన్ సమ్ ఆఫ్ ది ప్లేయర్స్ ఓకే at the time getting into that national level play was the most difficult thing and it is the hardest game. But he felt talent is not growing out. IPL build chesi international talent Indian talent play cheyalani 7-4 ratio పెట్టారు. 7 మంది local players 4 మంది international players ఉంటే the combination will take the talent to next level. They learn from the best. ఓకే సేమ్ ఫిలాసఫీ అంటే మీరు ఇప్పుడు ఐపీఎల్ చూస్తున్నారు కానీ సేమ్ ఫిలాసఫీ 91 లో నరసింహారావు గారి ఓపెనింగ్ హ్యాస్ క్రియేటెడ్. అంటే వరల్డ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చింది. వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చి ఇండియాలో పెట్టడం, వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ మనం అడాప్ట్ చేయటం. దట్స్ వేర్ వి స్టార్టెడ్ సీయింగ్ హ్యూజ్ ట్రాక్షన్ అండ్ స్టాక్ మార్కెట్ బిల్డ్ అవటము, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బిల్డ్ అవటం, గవర్నమెంట్ అన్ని ప్రైవేట్ అవటం. దట్స్ వేర్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్స్ రావటం. మీరు చూసుంటే 1995 లో కామత్ గారు, 94 లో కామత్ గారు ఎండి గారు, 95-96 లో ఈ స్టేట్మెంట్ వాస్ దేర్, ఐ వాంట్ టు రన్ ద జీడిపి ఆఫ్ దిస్ కంట్రీ. అందరు నవ్వారు, ఎట్లా రన్ చేస్తాను జీడిపి అని. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. వాట్ కామత్ హెస్ డన్, లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో. అంటే మీరు ఖైరతాబాద్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫస్ట్ బ్యాంక్ ఇన్ హైదరాబాద్, అందుకని దాని కోడ్ 008 వాళ్ళది బ్రాంచ్ కోడ్. 8th బ్యాంక్ ఇన్ ఇండియా అనమాట వాళ్ళ బ్రాంచ్. వాళ్ళు ఏం చేశారంటే పాల ప్యాకెట్లలో ఒక చిన్న స్లిప్ పెట్టేవాళ్ళు. ఈ స్లిప్ పట్టుకొచ్చిన వాళ్ళకి అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. పాల ప్యాకెట్ లో మార్నింగ్ పూట అందరూ పాల ప్యాకెట్లు తీసుకొస్తే అందరూ ఆశ్చర్యపోయారు, ఏదంటే పాల ప్యాకెట్ లో స్లిప్ పెట్టా. ఎందుకంటే అకౌంట్ ఓపెన్ చేయాలంటే అక్కడ పెద్ద అతంగం, ఓ రిఫరెన్స్ ఉండాలి, ఎవడో తీసుకెళ్ళి నాకు తెలుసు అని చెప్పాలి, నానా రచ్చి ఉండేది. అవన్నీ ఎందుకు, ఇది పాల ప్యాకెట్ లో పెడితే వస్తాడు. ఆడు వస్తాడు, అందరికి అకౌంట్లు ఓపెన్ చేస్తాడు. స్కూటర్లు కార్లు అమ్ముకోవాలంటే ఇంతకుముందు కష్టపడేవాళ్ళు. మీరు ఏం లేదు, ఎవడొచ్చినా వాడికి లోన్, వాడి శాలరీ ఎంత వస్తుందో చూడండి, ఈఎంఐ స్ట్రక్చర్ చేస్తే కార్లు అమ్మేస్తాను, స్కూటర్లు అమ్మేస్తాను, అమ్మేస్తాడు. దట్స్ వేర్ హీ హాస్ ర్యాన్ జీడిపి మచ్ ఫాస్టర్ ఇన్ దట్ వే. ఐసిఐసిఐ ఇస్ వన్ ఆఫ్ ది పైనీర్ ఇన్ దట్. కామత్ గారికి అందుకనే ఇట్స్ అ బిగ్ థింగ్ అండ్ హీ హాస్ గివెన్ వే ఫర్ మెనీ ఆఫ్ దమ్. ఎస్బీఐ వాళ్ళు షాక్ అయ్యారు, వీడు ఫెయిల్ అవుతాడు అంటున్నారు, కానీ దే సీన్ ఎ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్ అట్ దట్ టైం. గ్రేట్ వాట్ కామత్ హస్ డన్. అండ్ వీడికి డబ్బులు వస్తాయి బ్యాంక్ అంటే వరల్డ్ నుంచి డబ్బులు తెచ్చేసుకున్నాడు వరల్డ్ వైడ్. దే ఆల్సో గాట్ సర్ప్రైజ్డ్ హౌ ఈస్ రేజింగ్ మనీ, షోయింగ్ ఇండియా స్టోరీ. సో ఇలాంటి కొంతమంది పీపుల్ దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అక్కడి నుంచి రెవల్యూషన్ స్టార్ట్ అవటం. అండ్ దే ఆర్ ద ఫస్ట్ బ్యాంక్ ఇన్ కంట్రీ వాజ్ అడాప్టెడ్ టెక్నాలజీ టు ద కోర్ విత్ ద బ్యాంక్స్. అందుకనే అప్పుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఫిన్టెక్ ఇవన్నీ డెవలప్ చేయడం ఇవన్నీ జరిగాయి. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ హ్యాస్ స్టార్టెడ్ చేంజింగ్ ఇండియా టు ఎ లార్జర్ ఎక్స్టెంట్. అడాప్షన్ వాజ్ హ్యాపెనింగ్ అండ్ పీపుల్ స్టార్టెడ్ ట్రావెలింగ్ టు యుఎస్ అండ్ అదర్ కంట్రీస్. బట్ రెస్పెక్ట్ ఫర్ ఇండియన్స్ వాజ్ నాట్ సో గ్రేట్ ఆ టైంలో. స్టిల్ ఆ టైంలోనే మన మోహన్ దాస్ పై గారు has traveled world and is written a book. Nandan Nilankani also written a book saying is world is flat. మీరు చూడొచ్చు 2003-2005 లో ఆయన బుక్ రాశాడు, వరల్డ్ ఇస్ ఫ్లాట్. నౌ వరల్డ్ ఇస్ లుకింగ్ ఎవ్రీ కంట్రీ యాజ్ అ కస్టమర్, ఎవ్రీ కంట్రీ యాజ్ అన్ ఆపర్చునిటీ, ప్లీజ్ లుక్ ఎట్ ఇట్ అని చెప్పి ఆయన రాయడం జరిగింది. మీరు చూసుంటే చాలా మంది అబ్జర్వ్ చేశారు లేదు. ఆ వరల్డ్ ఇస్ ఫ్లాట్ అన్నప్పుడు ఇండియా has opened the doors and China closed the doors. China has not allowed other people to come inside, but India opened the doors. అవును That's where the culture of India started changing. Startup culture అనేది ఒకటి రావటం. స్టార్ట్అప్ కల్చర్ వల్ల అడ్వాంటేజ్ ఏమైందంటే ఇన్నోవేషన్స్ హావ్ బికమ్ మచ్ ఫాస్టర్. ఎప్పుడైతే ఇన్నోవేషన్స్ ఫాస్టర్ అవుతాయో అక్కడ వెల్త్ క్రియేషన్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. That is what has been proved. 2008 Flipkart ఎప్పుడైతే మొదలైందో, the first company which got name, many companies are there, but Flipkart is a successful story, copycat of Amazon, and they also got an exit in 10 years time, made a billionaires, both the founders. It was a complete change. ఆ టైంలో మోడీ గారు రావటము అండ్ చాలా మంది అబ్జర్వ్ చేయలేదు. 2014 లో మోడీ వెళ్ళినప్పుడు 3 థింగ్స్ నేను చేస్తాను అన్నాడు. ఇండియా ట్యాక్స్ స్ట్రక్చర్ అంతా ఒకటే చేస్తాడు, జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. సెకండ్, ఈ వాంటెడ్ టు ఫైనాన్షియల్ ఇంక్లూజన్. బట్ మంది హ్యూజ్ క్యాష్ ఎకానమీ, క్యాష్ వెళ్తుంది, క్యాష్ వస్తుంది, దే డోంట్ అకౌంట్ ఇట్ ఇన్ ద బుక్స్. సో ఈ వాంటెడ్ టు డూ దట్. దానికి డిమానిటైజేషన్ వాజ్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ హిమ్. మీరు ఫర్జీ చూసుంటే అప్పుడు ఫేక్ కరెన్సీతో వచ్చి ఇండియాలో సర్క్యులేట్ అయ్యేది, దాన్ని కంట్రోల్ చేయడం చాలా, ఇప్పుడు ఆ ఫేక్ కరెన్సీ కంట్రోల్ చేయడం చాలా కష్టం. బట్ వాట్ కరెంట్లీ పీపుల్ ఆర్ వరీడ్ ఇస్ సైబర్ ఫ్రాడ్స్ గురించి. టూ మచ్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్ అవుతున్నాయి. దట్స్ వేర్ ద కన్సర్న్ ఇస్ కమింగ్. థర్డ్ థింగ్ ఈస్ సెడ్, ఐ వాంట్ టు మేక్ ఇంటర్నెట్ చీపెస్ట్ 1 paisa per GB.
దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్. అందుకనే ముఖేష్ అంబానీని పుష్ చేసి ఇండియాలో జియో లాంచ్ అవుతుంది. మీరు 2014 మోడీ ఎలక్ట్ అయినప్పుడు అమెరికన్ స్టేట్ కి వెళ్ళి అమెరికాలో ఒక స్టేడియంలో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే ఇండియాలో మేము ఇంటర్నెట్ 1 పైసాకి తెస్తామంటే అందరు నవ్వారు. అవునా? అండ్ మీరు చూస్తుంటే 2016 డిమానిటైజేషన్ హ్యాపెండ్, 2017 GST was introduced, 2018 Jio came with 1 paisa. That completely changed Indian landscape. So ఈ transactions అన్ని మూవ్ అవటం వలన the wealth creation is becoming much faster. అవును, అందరూ కూడా ఇన్నోవేటివ్ గా అసలు చాలా ఫాస్ట్ గా అప్గ్రేడ్ అవ్వడం మొదలు పెట్టారు. అక్కడే కనిపించింది ఏంటంటే డిమాట్ అకౌంట్స్ విచ్ వర్ less than 1 crore in 2018, మీరు చూడండి స్టాటిస్టిక్స్ లో. యాజ్ ఆన్ టుడే 2026 22 crores డిమాట్ అకౌంట్స్ హావ్ బీన్ ఓపెన్డ్. మార్కెట్ లో మనీ ఫ్లష్ అయిపోయింది. ఈ స్టార్టెడ్ క్రియేటింగ్ వెల్త్. లాస్ట్ టైం మనం మన మీటింగ్ లో కూడా చెప్పాము, మెనీ ప్రమోటర్స్ హూ కేమ్ టు స్టాక్ మార్కెట్ లాస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ 2024 యాజ్ అ క్యాలెండర్ ఇయర్ మీరు చూస్తుంటే 74,000 crores ఆఫ్ మనీ came into promoters accounts of listed entities, and that is the wealth India has created through stock market. It's completely changed. So India last 1.5 decade lo innovation growth, adoption of foreign countries coming in. Our foreign countries Indian innovation ni Indian speed ni తట్టుకోలేక చాలా మంది వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇవన్నీ కూడా కొంతమంది సర్వే అవుతున్నారు, కొంతమంది ఇంకా మన ఇండియాలో. ఎందుకంటే వన్ థింగ్ దే అండర్స్టూడ్ ఈస్ కాశ్మీర్ టు కన్యాకుమారి ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ ఎవ్రీ 100 kilometers చేంజ్ ఇన్ లాంగ్వేజ్, చేంజ్ ఇన్ బిహేవియర్, చేంజ్ ఇన్ కల్చర్. అమెరికన్స్ కి ఈ రోజు అది మాత్రం అర్థం కాలేదు. అందుకనే చాలా మంది ఏంటన్నారంటే ఇండియాని 2గా డిస్ట్రిబ్యూట్ చేశారు స్టార్ట్అప్ వరల్డ్ లో. 11 cities ఆఫ్ ఇండియా ఇస్ ఒకటి, రెస్ట్ ఆఫ్ ది కంట్రీ ఒకటి. ఆ 11 cities దే కాల్ ఇట్ యాజ్ మెట్రోస్ అండ్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీ ఇస్ కాల్డ్ యాజ్ భారత్. భారత్ కి నీడ్స్ ఏ వర్నాక్యులర్. ఈవెన్ వి సీన్ బెంగాలీలో యాక్సెంట్ చాలా డిఫరెంట్. మన తెలుగులోనే ఉన్నాయి కదా, రాయలసీమ యాక్సెంట్ అంటారు, తెలంగాణ యాక్సెంట్ అంటాడు, విజయవాడ యాక్సెంట్ అంటాడు, హైదరాబాద్ తెలంగాణ డిఫరెంట్ యాక్చువల్లీ. మళ్ళీ ఉర్దూ తమిళ్ మిక్స్ అయ్యి ఉంటుంది, అదే ఉర్దూ తెలుగు ఇవన్నీ మిక్స్ ఉంటాయి కదా. ఇది అమెరికన్స్ కి ఈ రోజుకి అర్థం కాలేదు. అమెరికన్స్ కాదు, వేరే కంట్రీస్ ఎవరికి అర్థం కాలేదు. ఏదో ప్రోడక్ట్ సెల్లింగ్ చేయగలుగుతున్నారు కానీ సర్వీస్. దట్ అండర్స్టాండింగ్ ఇస్ ఓన్లీ నోన్ టు Indians, and Indians are doing far better. Exactly. And that is helping us to conquer other world. చాలా మంది అమెరికా మాకు తారీఫ్లు ఇచ్చి మూసేస్తే ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారు. బట్ వాట్ ఆర్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఇస్ లుకింగ్ అట్ ఇండియా. సో లీవింగ్ US, యూరోప్ అండ్ చైనా, ఈ 3 కంట్రీస్ పక్కన పెడితే యు నేమ్ సౌత్ అమెరికా, అర్జెంటీనా, బ్రెజిల్, ఆఫ్రికన్, మొత్తం ఆఫ్రికన్ నేషన్, ఇటు సౌత్ ఏషియన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, తైవాన్, మంగోలియా అటు పక్క, ఇటు నేపాల్ ఇటు పక్క, ఇటు దుబాయ్, UAE, ఆల్ ది కంట్రీస్, రెస్ట్ ఆఫ్ ది 172 కంట్రీస్ ఆర్ లుకింగ్ ఎట్ ఇండియా యాజ్ దేర్ పెద్దన్న. బికాస్ వీఆర్ ఓన్లీ నాన్ ఫైటింగ్ కంట్రీ. We wanted to play safe and more friendly, and we wanted to do activity. Even UK కూడా మన ఫ్రీ ట్రేడ్ పాలసీ సైన్ అప్ చేసుకుంది US షెంగన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో దట్ అంటే ఈ రోజు చూడండి, ఒకప్పుడు UK మన రూల్ చేసిన కంట్రీ ఈ రోజు ఇండియా మీద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కి వచ్చారు. అండ్ దే వాంట్ ఇండియన్స్ టు బి రూలింగ్ దెమ్. దట్స్ ఎ పాజిటివ్ థింగ్. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సన్ హస్ బికమ్ టు రూల్ UK అనగానే అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. దిస్ ఇస్ వేర్ వీఆర్ సీయింగ్ ఫాస్టర్. బట్ one thing people have to understand, old people more than 60 years of age is unable to adopt to new technology. Gen Zs will less than 35 years of age are much faster in adoption, and people are not understanding how to manage. So ఇప్పుడు current situation అది. సో 2047, సో ఇప్పుడు మనం 79th year లో ఉన్నాము. 100 years కి వికసిత్ భారత్ లో మరి ఎలా ఉండబోతుంది మన భారత్ అంటే ఏమంటారు? సో చాలా మంది అనలిస్టులు ప్రెడిక్ట్ చేసింది. ఎందుకంటే అనలిస్ట్ ఒకటి చూడాలి, మన భవిష్యత్ చెప్పిన వీరబ్రహ్మం గారిని ఒకటి చూడాలి. చాలా మంది అబ్జర్వ్ చేయరు, ఆయన కూడా చెప్పినవి చాలా జరుగుతున్నాయి ఇప్పుడు. సో వన్ ఆఫ్ ది థింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ 2027 ఈస్ గోయింగ్ టు బి డిప్రెషన్ ఈవెంట్ ఫర్ మెనీ ఆఫ్ దెమ్. డిప్రెషన్ పర్సనల్ గా చాలా డిప్రెస్ అవుతారు చాలా మంది. చాయిసెస్ పెరిగిపోయి ఏ చాయిస్ చూస్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ లో డిప్రెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 27 దట్ ఈస్ వాట్ ప్రెడిక్టెడ్. ఇంకో 1.5 years మీకు దానికి తగ్గట్టే మెంటల్ హెల్త్ సైకియాట్రిస్ట్ మీరు ఇంటర్వ్యూ చేయాలి. సైకియాట్రిస్ట్ ఈస్ మోర్ బిజియర్ రైట్ నౌ, and that is showing the way for 2027 how things will do. So 2032 there is going to be a war. 2035 there is a change in Indian global ecosystem. War 2040 అన్న రాశారు ఆయన. 2040 లో people wanted to go to space, and 2047 is a space war between 3 countries, US, China and India. These 3 countries will rule entire space
ఫ్రమ్ 2045 ఆన్వర్డ్స్. ఓ గ్రేట్ దెన్ అయితే. కానీ వార్ జరగకుండా ఉంటే బాగుంది. అందుకని మీరు ఇప్పుడు మా స్టార్ట్అప్స్ లో కూడా స్పేస్ టెక్ కి చాలా ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ధృవ స్పేస్, స్కై రూట్, మీరు ఏమైనా వింటారు? అవును అవును అవును. అగ్నికూల్ అని ఒకటి వచ్చింది, రోజు రాస్తున్నారు. మీరు ఎందుకు అసలు మనిషికి ఆలోచన వచ్చింది? భగవంతుడు ఏదో ఆలోచిస్తేనే దానికో బీజం వేస్తారు. మీరు ఎప్పుడైనా ఆలోచించండి. ఈ అగ్నికూల్, స్కై రూట్ ఇప్పుడు చాలా వస్తున్నాయి. మీకు మొన్న మేము ఒక స్టార్ట్అప్ చూసాం, పైన స్పేస్ లో డెబ్రీస్ పెరిగిపోతుంటా, ఆ డెబ్రీస్ ను పుల్ చేయడానికి ఒక రోబోటిక్ ఆర్మ్ కావాలట, వాడెవడో తయారు చేస్తాడు. అన్న అసలు డెబ్రీస్ ఏమిటి, ఆ పుల్ చేయటం ఏంటి అంటే, సార్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. మోర్ సాటిలైట్స్ ఆర్ గోయింగ్ టు బి దేర్. ద రీజన్ ఈస్ US in last 3 years they have launched around 3600 satellites. రెగ్యులర్ గా అందరూ అన్ని కంట్రీస్ కూడా పంపిస్తున్నారు. Geo wanted to launch 700 satellites. Space Tech along with Airtel wanted to launch 1400 satellites. Because they felt the current speed at which 5G is coming is dependent on the ground wire, copper wire. That is not sufficient. Now we need space to give the speed of 10G. 10G speed ఇప్పుడే కావాలి. దానికి మీరు మన న్యూస్ చూస్తుంటే చైనాలో 10G స్పీడ్ ఇచ్చారు. ద ప్రాబ్లమ్ ఈస్ వీఆర్ ఆల్ అడాప్టింగ్ మోర్ పవర్ బేస్డ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్. And the prediction is 2035 every third human being in the world is a robot. అవునా? అంటే అవర్ బ్రెయిన్ విల్ బి లైక్ దట్ అంటారా? యాక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు సార్ ఏం చేస్తున్నారు, అటు ఇటు కెమెరాస్ అడ్జస్ట్ చేసుకుంటున్నారు కదా, మన ఇంటర్వ్యూ చేస్తారు. భయపెట్టకండి సార్. నెక్స్ట్ టైం ఇట్ విల్ బి డన్ బై రోబో. భయక్కర్లేదు, దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. And driverless cars are there today. Even you are seeing Tesla is doing it. Internet of things that will do. So now more driverless cars are going to come into India. You don't need a driver, car will drive on its own. Because maps are done, roads are done, sensors are done. You don't need to do anything. అవును. మై సన్ ఈస్ వెయిటింగ్ వెన్ క్లాత్స్ విల్ బి, అదే రోబో ఉతికేసి ఆరేసి నాకు ఇచ్చేస్తుంది, ఇస్త్రీ చేస్తున్నాడు. అడుగుతూ ఉంటాడా? వాడి పని అదే, రోజు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు కూర్చొని. అది చేసేస్తే మా అమ్మకు పని. ఇంటెలిజెంట్. ఫ్యూచర్ ఈజ్ లైక్ దిస్ అండి. అందరూ చెప్తుంది ఏంటంటే, నువ్వు పొద్దున్న లేగానే ఒక పర్టికులర్ వంట కావాలని అనుకుంటే నువ్వు థింక్ చేయగానే నీ బ్రెయిన్ నుంచి సెల్స్ వస్తాయి. సిగ్నల్ అక్కడ వంట చేసి నీకు రెడీగా ఉంచుతుంది, నువ్వు వెళ్ళేసరికి స్నానం చేసి. దట్స్ వాట్ దే ఆర్ లుకింగ్. మీరు చూడొచ్చు, ఒక వీడియో సామ్సంగ్ చేసింది, గ్లాస్ ఇన్ ఏ డే అని ఒక వీడియో ఒకటి వచ్చింది. మీరు చూడండి, దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ వరల్డ్. హౌ ద గ్లాస్ ఇస్ గోయింగ్ టు చేంజ్. ఇది మొత్తం గ్లాస్ ఉంటుంది. నో మోర్, యూ డోంట్ నీడ్ దిస్ ఇంటీరియర్స్ ఆల్సో. ఓకే, అండ్ ఇట్ విల్ చేంజ్ యాజ్ పర్ ద మూడ్. నీకు నేచర్ ఫ్రేమ్ కావాలంటే నేచర్ ఫ్రేమ్, రివర్ ఫ్రేమ్ కావాలంటే రివర్ ఫ్రేమ్, కొండలు కావాలంటే కొండలు, మన నలుగురం ఒక చోట కూర్చున్నట్టు కూర్చున్నాం అన్నట్టు. అది ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. ఐ థింక్ ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదంటారా, ఓల్డ్ తీసుకొచ్చేస్తుంది అంటారు. అంతే. ద గ్లాస్ ఇస్ గోయింగ్ టు చేంజ్. లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇస్ హ్యాపెనింగ్. థిన్ గ్లాస్ తీసుకొస్తున్నారు, చాలా థిన్, అంటే లెస్ దాన్ మనం ఇవి పెడతాం కదా, టేప్ స్టిక్కర్ లాగా పట్టుకొస్తారు. అవి ఇక్కడ అతికిచ్చేస్తే గ్లాస్ విల్ వర్క్ యాజ్ ఎ డిజిటల్ స్క్రీన్ ఫర్ యూ అండ్ చేంజెస్ ఎవ్రీథింగ్. బై వెన్ మనం చూడొచ్చు దీన్ని? I think they are saying by 2027 they launch it. It will be initially premium, next it will be cheaper. So అందుకనే వీళ్ళకి అవసరం ఉండదు. ఆటోమేటిక్ కెమెరాలు పాతంతా వర్క్ చేస్తుంటే గ్లాస్ ఫ్రేమ్ చేంజ్ అవుతుంటుంది, మనం మాట్లాడే పని. ఈ రోజు మీరు చూస్తుంటారు, మీరు అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు, మీరు మాట్లాడుతున్నప్పుడు కింద ఆటోమేటిక్ గా స్క్రోలర్ వచ్చేస్తుంది. దాని ప్రకారం బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది, నేను ఏం మాట్లాడుతున్నాను. ఇప్పుడు తాజ్ మహల్ గురించి మాట్లాడితే తాజ్ మహల్ వస్తుంది, కింద ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇట్ ఈస్ రిలవేటింగ్. దాన్ని యాక్సిలరేషన్ చేస్తే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మీరు తాజ్ మహల్ మాట్లాడడం తాజ్ మహల్ అందరూ కూర్చున్నట్టు కనిపిస్తుంది. దట్స్ వేర్ పీపుల్ ఆర్ లుకింగ్ టుడే. గ్రేట్. అండ్ మీరు ఫస్ట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ద ఫస్ట్ స్క్రీన్ డన్ బై అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున గారు చేశారు. ఆయనకి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సెంటర్ ఉంది. ఇట్స్ ఏ 360-degree కంప్లీట్ గ్లాస్ స్క్రీన్. వెన్ యూ వాక్ you can decide it is a Paris, it can be India, it can be airport, it can be this thing, and they are giving it on rent. Many advertisements are happening in that, but you are not aware they are doing in a studio, not on real frame, but it is shown as the real frame there. Superb. Aithe one should experience it. Superb sir, thank you so much. So guys, అర్థమైంది కదా. సో బై 2047 వికసిత్ భారత్ అనేది ఎంత అద్భుతంగా ఉండబోతుందో. గైస్, ఇండియా ఇస్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. సో ఇప్పుడు ఈ టైంలో కనుక మీరు మీ యొక్క ఇన్నోవేషన్ కావచ్చు, మీ యొక్క బిజినెస్ థాట్స్ కావచ్చు ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే, సో విల్ బీ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్. ఈవెన్ మనీ ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా మంచి రిటర్న్స్ అయితే మీరు పొందొచ్చు. ఎందుకంటే జీడిపి ఆల్రెడీ సూపర్ గా ఉంది. బై 2047-50 కల్లా కూడా ఇంకా మనం వీఆర్ ఈక్వల్ టు యుఎస్, యూకే అండ్ ఆఫ్టర్ దట్ మన ఇండియా అని కూడా అంటూ ఉన్నారు. కాబట్టి థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోతామట. సో వెళ్ళిపోతాం కాబట్టి సో జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు చేసుకోండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.